తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తరువాత విజయ్ మెజారిటీకి 10 సీట్ల దూరంలో ఆగిపోతే వెంటనే కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలతో కూడినటువంటి మద్దతు ప్రకటించిన మెజారిటీకి 5 సీట్ల దూరంలో విజయ్ ఆగిపోయిన తర్వాత మధ్యలో తనను ప్రభుత్వం వైపు వెళ్ళనీయకుండా రకరకాల శక్తులు కుట్రలు కుతంత్రాలకు తెరలేపి చివరికి అసెంబ్లీలో చేయాల్సిన బల నిరూపణ రాజ్భవన్లో చేయాల్సిన పరిస్థితిని కల్పించి రోజులకు 10 ట్విస్టులు అయినా విజయ్ మౌనంగానే తనకు మద్దతు కూడా తీసుకునే ప్రయత్నం చేసి కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళని కలిసి గవర్నర్ కలిసి ఎక్కడే కూడా తాను దూకుడుగా మాట్లాడము తనను అడ్డుకుంటున్న శక్తుల మీద తాను ఏదో ఒక విమర్శ చేయడం ఎక్కడే కానీ మీడియా ముందు కూడా వచ్చి ఏదో ఒకటి మాట్లాడడం ఈ పని ఏమీ చేయలే. సైలెంట్గా తన పని తాను చేసుకుపోయి ఫైనల్గా మొత్తానికి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్న ఈ సందర్భాన్ని మొత్తం ఎపిసోడ్ను గమనిస్తే సినిమాల్లో చూస్తూ ఉంటాం. హీరోకు రకరకాల ఇబ్బందులు, హీరో వైపు న్యాయం కనిపిస్తున్న, హీరో వైపు ధర్మం కనిపిస్తూ ఉన్న రకరకాల శక్తులు హీరోను ముందుకు వెళ్ళనీయకుండా ఫైనల్గా క్లైమాక్స్లో మాత్రం హీరో అనుకున్నది సాధించి చైర్ మీద స్టైల్గా దర్జాగా కూర్చోంటారు. సేమ్ ఇక్కడ విజయ్ నిజ జీవిత పొలిటికల్ లైఫ్లో కూడా ఈ 6 రోజుల ఉత్కంఠను గమనిస్తే సేమ్ సినిమాలాగే ఉంది. అరే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 3 పార్టీలు ముఖాముఖిగా తలపడితే విజయ్ 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఎమర్జ్ అయితే అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పి గవర్నర్ పిలవాలి. నెక్స్ట్ పిలిచిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోమని చెప్పాలి. అప్పుడు బయట నుంచి మద్దతు ఇచ్చేవాళ్ళు, లోపల నుంచి మద్దతు ఇచ్చేవాళ్ళు, ఏదో జరుగుతుంది, ప్రభుత్వం నిలబడుతుందా పడిపోతుందా అప్పుడు తెలుస్తుంది. అలా కాకుండా గవర్నర్ రాజ్భవన్నే బల ప్రదర్శన చేసి వేదికగా మార్చేసి రోజుకో ట్విస్ట్లు, చిన్న చిన్న పార్టీలు కూడా రకరకాలుగా వెయిట్ చేయించి రకరకాల డిమాండ్స్ అని ఏదో ఒకటి 6 రోజులు తీవ్ర ఉత్కంఠ అయితే రేపాయి. ఫైనల్గా విజయ్ అయితే సీఎం సీట్ మీదకు. సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం ఇటువంటి ట్విస్టులు, ఇటువంటి రకరకాల కుట్రలు, రకరకాల కుతంత్రాలు. నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటి అంటే ఇప్పుడు ఈ గవర్నర్ వ్యవస్థ ఏదైతే ఉందో అసలు దానివల్ల ప్రయోజనం ఏంటి? రేపు ఇంకెవరు అసలు ఏ రకంగా అది ప్రజాస్వామ్యానికి కానీ, రాజ్యాంగానికి కానీ, పార్లమెంటరీ ప్రొసీజర్స్కి కానీ ఏ విధంగా అది ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉంది, ఏ విధంగా అది బాధ్యత వహిస్తూ ఉంది? ప్రతిసారి పొలిటికల్ కాంట్రవర్సీస్కి తప్ప ఆ గవర్నర్ వ్యవస్థ ఎందుకు? వాళ్ళకి ఇష్టరీతిన వాళ్ళు ప్రవర్తించుకుంటూ పోతారా? ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యవస్థలను అపహాస్యం చేస్తూ ఉన్నారు. రేపు ప్రభుత్వాలు ఏవైనా బిల్లును పంపితే అవి సంవత్సరాలు పెండింగ్లో పెట్టి అవి క్లియర్ చేయకుండా చట్టసభలు చేసిన చట్టాలను బిల్లులను పాస్ చేయించుకుంటే వాటిని ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు, వాటిని అవహేళన చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలి అంటే ప్రాంతీయ పార్టీలు మొదట ఫైట్ చేయాల్సింది గవర్నర్ వ్యవస్థ మీదనే. ఈ గవర్నర్ వ్యవస్థను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయకపోతే ఈరోజు విజయ్ మౌనంగా 6 రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది. రేపు ఎవరికైనా ఇటువంటి పరిస్థితి రావచ్చు. బల ప్రదర్శన అసెంబ్లీలో జరగాల్సిన చోట గవర్నర్ ముందు జరగడం ఏంటి? ఇప్పుడు విజయ్ సీఎం సీట్ మీదకి వచ్చి ఉండొచ్చు, రేపు ఇంకో రాష్ట్రంలో ఇదే పరిస్థితి వస్తే అంటే ఢిల్లీ వాళ్ళకి ఇక్కడ బలం ఉన్నా లేకపోయినా గవర్నర్లను ముందు పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాజకీయ క్రీడ ఆడుతూ ఉంటే రాష్ట్రాలు వాళ్ళకు వంగి సలాములు చేయాలా? ఫస్ట్ గవర్నర్ వ్యవస్థను తీసి అసలు పూర్తిగా పక్కన పెట్టేసే విధంగా ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు దీని మీద కనుక ఫైట్ చేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ప్రజాస్వామ్యానికి, ఓట్లేసిన ప్రజలకు, చివరికి చట్టసభలకు కూడా లేనిపోయిన తలనొప్పులు అయితే తప్పవు.